నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వడం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, అది మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్గా చాలా యాక్యురేట్గా మీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థిగజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాజ్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది. దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు, అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నామో, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసామో, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నాడంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది ఫర్ 8 grams ఆఫ్ గోల్డ్ నేను చెప్పేది. బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్జంప్షన్ బేసికల్గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచస్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ అన్నీ ఇవన్నీ యూఎస్లో జరుగుతుంది. సో యూఎస్ 3-4గా డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ ఎ స్టార్ట్ పాయింట్గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది.
ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యడం, దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా అండ్ బేసికల్గా ఈ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్లో చాలా బార్డర్స్లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ అ లాజిక్, ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. సో ఇన్ జనరల్గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం అర్థం చేసుకున్నాం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం గురువు యొక్క మార్పు. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మకర రాశి, ఈ మకర రాశి వారికి గురువు యొక్క ఫలితం ఎలా ఉంటుంది జూన్ 2వ తారీఖు నుంచి అనేది మీ ప్రిడిక్షన్స్ ఒక్కసారి హరీష్ గారు. మన ఇంటి నుంచి మీరు డోర్ ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా తెలిసేది ఏదంటే ఎదుటింటి డోర్ కనపడుతుంది. అపార్ట్మెంట్ కల్చర్లో ఎదుటింటి వాళ్ళు కనపడతారు. నార్మల్గానే అక్కడ ఏం జరుగుతుందో చూడడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతుందా, ఏదైనా మాట్లాడుతున్నారా, దాంట్లో ఒక కిక్ ఉంటుంది అన్నట్టుగా మకర రాశి వాళ్ళకి ఏంటంటే విపరీతమైన మంచి విషయాలు జరుగుతుంది. అసలు నేనే ప్లాన్ చేయలేదు సార్, సడన్గా చూస్తే నాకు జాబ్ వచ్చింది సార్, గవర్నమెంట్ జాబ్ సార్, వాడిని తీసుకొని లోపలికి వెళ్తే నన్ను వచ్చి రాయమన్నారు, ఊరికే ట్రై చేద్దామని వెళ్తే వాడు ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను సార్. గురువు దృష్టి ఉన్నప్పుడు ఇట్ హ్యాపన్స్. గురువు దృష్టి ఉన్నప్పుడు యూ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఒకరోజు ముందర దాకా వాడు అసలు వేస్ట్ ఫెలో అన్నట్టుగా ఒక స్టాంప్. నెక్స్ట్ డే మార్నింగ్ గురువు దృష్టి ఉన్నప్పుడు వాడు సెలెక్ట్ అవుతాడు ఆర్మీలో, వెళ్ళిన వాడు ఫెయిల్. అంటే నేనే 3 సార్లు 4 సార్లు ట్రై చేస్తున్నాను, నాకు అవ్వలేదు. సివిల్ సర్వీస్లో 80% మీరే మకర రాశి వాళ్ళు క్లియర్ చేస్తారు. ఎందుకంటే మకరం అనేది కుజుడు ఉచ్చమయ్యే స్థానం అది. సో 100% వాళ్ళే బెస్ట్ పీపుల్. గురువుకి నీచ స్థానం కదా, ఎట్లా సివిల్ ఆయనను గురువు ఉండేది ఇప్పుడు వచ్చే స్థానంలో కదా, ఆ దృష్టి వచ్చి మనకి పెద్ద సక్సెస్ వస్తుంది. ఇంకొకటి మీరు అందుకనే చూసారంటే పంజాబీస్ బేసికలీ ఈ టైం పీరియడ్లో చాలా గ్లోరిఫైగా అవుతారు. నెక్స్ట్ 1 year పంజాబీస్ యాక్చువల్లీ, ఎందుకని రీజన్ మీరు చూసారంటే వీళ్ళే ఎక్కువగా అక్కడ బాక్సింగ్, వీళ్ళే అక్కడ ఎక్కువగా కృషి చేయడం కానీ వ్యవసాయంలో, అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ పీపుల్గా ఉంటారు. వాళ్ళ మనసు యొక్క ఇదే వచ్చి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే బేసికలీ మకరం కంజంక్ట్ అయిందంటే పంజాబ్ కనెక్ట్ అవుతుంది, దానికి గురువు ఒక స్థాన బలం ఉంటుంది. కాబట్టి పంజాబీస్ ఇన్ జనరల్, తెలుగు వాళ్ళు బాగుంటుంది, నేను ఇన్ జనరల్ చెప్పేది వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు సివిల్ సర్వీస్ క్లియర్ చేయడం, నీట్లో గ్యారంటీగా మీకు వచ్చి పల్మనాలజీ సీట్ దొరకడం, ఎండి చేసే వాళ్ళకి, మీట్ అప్పర్ జోన్ చేసే వాళ్ళకి, లేదంటే మెడిసిన్ మీరు కనెక్ట్ అవుతుంది, సర్జన్గా మీరు అయ్యే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అదేలాగా ఇప్పుడు సిచ్యువేషన్లో గ్యారంటీగా పెళ్ళి అవుతుంది. గురువు ఉచ్చబలంలో ఉన్న ఒక స్థానానికి గ్యారంటీగా వచ్చే అబ్బాయి వచ్చి మంచి ఫినాన్స్ ఓరియంటెడ్ గైగా ఉంటారు. గ్యారంటీగా బ్యాంకింగ్లో ఆఫ్ షోర్లో ఆయన పెద్ద ప్లేస్మెంట్లో ఉంటారు. సో ఇవన్నీ ఛాన్సెస్ అదే. వచ్చే అమ్మాయి టీచర్ అవ్వచ్చు, గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు, గవర్నమెంట్ బ్యాంకర్ అవ్వచ్చు, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా ఫస్ట్ ఒక పాప ఉంది సార్, ఇప్పుడు బాబు ట్రై చేస్తున్నామంటే గ్యారంటీగా బాబు పుడతారు, గ్యారంటీగా పాప. సెకండ్ చైల్డ్ ఇస్ కన్ఫర్మ్డ్. పెళ్ళి అవ్వడం అనేది ఒకటి. రెండవది ఇప్పుడు సిచ్యువేషన్ ఓవర్ వెయిట్ అంతా తగ్గిపోతుంది. యూ విల్ షెడ్ అవుట్ ఆల్ ద వెయిట్ ఇన్ యువర్ బాడీ. గురువు దృష్టి ఉన్నప్పుడు యూ విల్ అలైన్ యువర్ ఫ్యాట్. బేసిక్గా గురువు లగ్నం వచ్చినప్పుడు ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది, గురువు దృష్టి ఉన్నప్పుడు ఫ్యాట్ తగ్గుతుంది. మ్యాటర్ ఇంతే. క్యాలిక్యులేషన్ ఇస్ సింపుల్. వేర్ యు ఆర్ లుకింగ్ ఇట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేది. అప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు మకరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసి ఉంటారు. 25-35 years అయింది ఇంట్లో ఉన్నామంటే ఊరికే జిమ్కి వెళ్ళి అది ఇది ఏనిజీ యూ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ 1 year ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అప్పుడు ఏం చేయాలి, కొత్త బిజినెస్ మొదలు చేయాలి. విత్ యువర్ ఫ్రెండ్, విత్ యువర్ బ్రదర్, వీళ్ళతో మీ హస్బెండ్ని పార్ట్నర్గా వేసి మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. అదేలాగే ఎనీ కైండ్, ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టాలన్నా కూడా మకరం ఫెంటాస్టిక్ టైమింగ్. ఊరికే ఒక టైం ఏమీ లేదు సార్, అసలు ఊరు నుంచి వచ్చేసాం సార్, పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ చేయాలి సార్, యూ నీడ్ రఫ్లీ అరౌండ్ 15 to 20 lakhs. ఇప్పుడు మీరు ఫారిన్ వచ్చారంటే గ్యారంటీగా అది ఉంటుంది. సో అది ఒక ఛాన్స్. రెండోది, మీ పేరు మీద తీసుకున్న లోన్ క్లియర్ అవుతుంది. మీ వైఫ్ పేరు మీద లోన్ తీసుకున్నంటే క్లియర్ అవుతుంది. అవ్వదు. మీ పేరు మీద లోన్ క్లియర్ అవుతుంది. అదేలాగా మీకు హెల్త్ బాగుంటుంది, మీ వైఫ్ హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. బేసికల్గా చెస్ట్, బ్రెస్ట్ ఇలాంటి విషయాల్లో అది లెఫ్ట్ సైడ్ కొంచెం వీక్ ఉంటుంది. సో అది మీరు చూసుకోవాలి. అదేలాగా మీ యొక్క సెకండ్ చైల్డ్ యొక్క హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి.
వాళ్ళకి డిస్టర్బెన్స్ విత్ నోస్ బేసికలీ సైనసైటిస్ ఇలాంటి విషయాలు ఈ చోట బేసికల్గా ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా మకరంలో నేను చూసేది ఏంటంటే మీ యొక్క లాభస్థానానికి గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి ప్రమోషన్ కన్ఫర్మ్గా 100% ప్రమోషన్, 100% రికగ్నిషన్, పెద్ద లెవెల్లో స్టేట్ అవార్డ్స్ అంతా మకరానికి వస్తుంది. ఈ సిచ్యువేషన్ వచ్చి ఇప్పుడు మీరు అందరు చూస్తున్న రాజకీయం ఎలా ఉందో ఆ రాజకీయమే చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మకరానికి దూరదృష్టి రావడంగానే. సో అంత బాగా చేంజ్ రావడానికి మీ మకర రాశిలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ విషయం హెల్త్ బాగుంటుంది, మైండ్ ఆలోచనలు బాగుంటాయి. హెల్త్ ఆలోచనలు బాగుందంటే ఫినాన్షియల్లీ విల్ నాట్ బీ ఏ ప్రాబ్లమ్, ఆల్మోస్ట్ సెట్. అందుకని డబ్బు పరంగానే మీకు ప్రాబ్లం ఉండదు. సో ఓవరాల్గా మీరు చూసారంటే ఇన్ఫ్యాక్ట్ గుడ్. దేంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, అవతల వాళ్ళని నమ్మి మనం ఏ ఒక విషయాన్ని, కొత్త మనుషుల్ని నేను చెప్పేది, దర్ ఇస్ సమ్వన్ కొత్తగా వస్తున్నారో, మీ ఇంటికి ఫ్రెండ్గా వస్తున్నారో, వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒకటి ఇస్తున్నారు అంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మీ హస్బెండ్ మీ బ్రదర్తో చేయొచ్చు, బట్ నాట్ విత్ ద ఎక్స్టర్నల్ పర్సన్. దాన్ని చూడాలంటే 100% మీరు చార్ట్ చూసి మనం డిసైడ్, బికాస్ పార్ట్నర్షిప్ ఓరియంటెడ్లో మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఫెంటాస్టిక్గా ఉంది, కానీ పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అంతే. అన్ని విషయంలో 10 out of 10 అంటే ఏంటంటే ఇప్పుడు అవతల వాళ్ళ విషయం మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు, దట్స్ ఇట్. రైట్, బ్యూటిఫుల్ అండి. కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి హెల్త్ విషయంలో కింద జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తున్నారు, అండ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ సానుకూలంగా ఉండటం కోసం మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మెయిన్గా గురువారం రోజు పశు స్థలం ఉంటుంది, గో సంరక్షణ అని చెప్తాము. పశువులకి అన్నదానం చేయడం, అన్నదానం అంటే కైండ్ ఆఫ్ తెలుగులో అవిసాకు అని చెప్తాం, అది మీరు ఇవ్వడం అనేది చాలా పెద్ద మార్పులు ఇస్తుంది. మీ హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. లేదంటే ఒకవేళ మనకి సమర్థ భావం ఉంది అని చెప్పినప్పుడు వెండిలో చిన్నగా ఒక పశువుని మనం రెడీ చేసుకొని బ్రాహ్మణులకి, వేదం చదివిన బ్రాహ్మణులకి, అందరు బ్రాహ్మణులు కాదు, విషయం అంతే. నేను చెప్పేది 100% వేదం చదివి ఉండాలి, వాళ్ళు వచ్చి ఘనపాటిగా ఉండాలి, అలా ఉన్నప్పుడు సుధామంగళం చేసి ఉండాలి. డిపెండ్స్ వాళ్ళ క్రైటీరియాలో వాళ్ళకి ఇలా వెండి గో పశువుతో ఉన్నది మనం దానం చేశామంటే ఈ దోషం యాక్చువల్గా క్లియర్ అవుతుంది. సో మీ లైఫ్ వచ్చి చాలా బాగుంటుంది. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్గా మీ ప్రొడిక్షన్స్ని తెలియజేశారు. డెఫినెట్గా చాలా హోప్ని ఇస్తుంది మకర రాశి వారికి ఈ ఇయర్ అనేది మీ ప్రొడిక్షన్స్ ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.